హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. సో, ఈరోజు మనము ఒక కొత్త పజిల్‌తోని కలుస్తున్నామండి. ఇదేంటంటే, ఈ సుడోకు వచ్చేసి ఇండియాలో ఉన్న ఒక టాప్ గ్రాండ్ మాస్టర్ పజిల్ అనమాట. డిజైన్ చేసింది. సో, అతని పేరేంటంటే శేషాద్రి ప్రసన్న. సో, శేషాద్రి ప్రసన్న అనే అతను ఈ ఈ పజిల్‌ని డిజైన్ చేశారు. ఇది అతను చాలా ఫేమస్ గ్రాండ్ మాస్టర్. మీరు అతని పజిల్స్ చూడాలనుకుంటే ఒక వెబ్‌సైట్ నేను చెప్తాను. 'జీఎం పజిల్స్' అని ఉంటుంది. రైట్ సైడ్‌లో ఉంటుంది చూడండి. 'జీఎం పజిల్స్' అనే ఆ వెబ్‌సైట్‌లో వెళ్తే అతను ఉన్న పజిల్స్ అన్నీ మీకు లిస్ట్ ఔట్ అవుతాయన్నమాట. సో, ఇది అతను చాలా ఫేమస్ ఇండియాలో టాప్ పజిలర్ అనమాట. చాలా మంచి కాంపిటీషన్స్‌లో మంచిగా పార్టిసిపేట్ చేసి అందులో విన్ అయ్యారు. చాలా చాలా ప్రైజెస్ విన్ అయ్యారు. సో, అది అతని ప్రొఫైల్ ఒకసారి చూడండి ఒకసారి బావుంటుంది. సో, ఈరోజు మనము ఇతను డిజైన్ చేసిన ఒక సుడోకు మనము సాల్వ్ చేద్దాం. ఈ సుడోకు థీమ్ పేరేంటంటే మల్టిపుల్స్ ఆఫ్ 7. అంటే జస్ట్ నేమ్ అంతే. జస్ట్ ఏంటంటే ఈ మా సుడోకులో అన్నీ 7 తాలూకా మల్టిపుల్స్ అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి అందుకని జస్ట్ ఇది మల్టిపుల్స్ ఆఫ్ 7 అని అన్నట్టు పెట్టామనమాట అంతే. ఓకే. ఇప్పుడు మనం ఆ సుడోకు ఎలాగ సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో, ఇక్కడ మీరు చూస్తే ఈ బోర్డ్‌లో క్యాండిడేట్స్ అనేవి లేవు. సో, మళ్ళీ ఫస్ట్ మనము క్యాండిడేట్స్ మనము డ్రా చేసుకోవాలి. సో, ఈ ఈ సాఫ్ట్‌వేర్‌లో నేను డైరెక్ట్‌గా క్యాండిడేట్స్ అని అప్లై చేసేస్తే ఆటోమేటిక్‌గా క్యాండిడేట్స్ అనేవి ఫిలప్ అయిపోతాయి. ఆ ఒక్కసారి క్యాండిడేట్స్ ఫిలప్ అయిన తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. ఏది ఫిలప్ చేయాలి? ఏది మనం ఏది ఎలిమినేట్ చేయాలి? ఏది డైరెక్ట్‌గా వస్తుంది? ఏది సింగిల్‌లో ఉంటది డైరెక్ట్‌గా వస్తుంది అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో, మనం క్యాండిడేట్ మోడ్ పెట్టుకుందాం. షో క్యాండిడేట్స్. ఇప్పుడు క్యాండిడేట్స్ అన్నీ షో అయిపోయాయి. సో, ఇప్పుడు దీనివల్ల మనకి ఈజీగా ఉంటుంది సాల్వ్ చేయడానికి. సో, మనకేంటంటే ఇది ఎలాగ సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ 1 నుంచి మీరు ఇలాగ హైలైట్ చేసుకుంటూ ఎళ్ళండి. మీకు గ్రీన్ కలర్‌లో అవన్నీ హైలైట్ అవుతూ ఉంటాయి 1 అనేది. ఇక్కడ చూడండి 1 అనేది లాస్ట్ బ్లాక్‌లో ఇక్కడ ఈ బ్లాక్‌లో సింగిల్ ఒక్కటే ఉంది. హిడెన్ సింగిల్ అంటాం దాన్ని. సో, హిడెన్ సింగిల్ ఒక్కటే ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం 1 డైరెక్ట్‌గా ఫిలప్ చేయొచ్చు 1 అనేది. ఓకే. సో, ఇక్కడ 1 అనేది డైరెక్ట్‌గా ఫిలప్ చేసేద్దాం. అది 1 అనేది డైరెక్ట్ ఫిలప్ అయిపోయింది. అలాగే ఇంకెక్కడన్నా సింగిల్‌గా ఏమన్నా ఉందా 1 ఎక్కడా లేదు. ఓకే. నెక్స్ట్ 2కెళ్ళిపోదాం. 2 చూడండి ఇక్కడుంది. ఈ సిక్స్త్ బ్లాక్‌లో ఈ 2 అనేది ఇక్కడ ఒకటే ఉంది. ఈ బ్లాక్‌లో. సో, అదొక హిడెన్ సింగిల్. హిడెన్ సింగిల్ అని అంటాం. సో, మనం డైరెక్ట్‌గా 2 అనేది డైరెక్ట్‌గా ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకోవచ్చు. అది. ఇప్పుడు ఈ 2 పెడితే ఈ ఫిఫ్త్ బ్లాక్‌లో ఎలిమినేట్ అయిపోయి ఇంకా ఒక 2 మిగిలుంది. ఫిఫ్త్ బ్లాక్‌లో. ఇది కూడా ఒక హిడెన్ సింగిలే. సో, ఇక్కడ 2 అనేది వస్తుంది మళ్ళీ. ఓకే. సో, ఇంక అంతే. హిడెన్ సింగిల్స్ ఇంకా ఇంతే ఉన్నాయి. ఇంకేం లేవు. నెక్స్ట్ ఇప్పుడు మనం 3కెళ్దాం. ఇప్పుడు 3లో చూడండి ఇక్కడ ఫోర్త్ బ్లాక్‌లో 3 అనేది ఒకటే ఉంది. హిడెన్ సింగిల్. సో, అది డైరెక్ట్‌గా మనం 3 అనేది ఫిలప్ చేసేయొచ్చు. ఇక్కడ 3 అనేది డైరెక్ట్‌గా ఒకటే ఉంది. అది హిడెన్ సింగిల్. సో, అది 3 అనేది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఫిఫ్త్ బ్లాక్‌లో 3 అనేది ఒకటయిపోయింది. ఎలిమినేట్ అయిపోయి. ఆ ఫోర్త్ బ్లాక్‌లో 3 అనేది వచ్చిన తర్వాత ఇక్కడ ఎలిమినేట్ అయిపోయి ఫిఫ్త్ బ్లాక్‌లో ఒక 3 అనేది వచ్చింది. సో, ఇక్కడ మనం ఫిఫ్త్ బ్లాక్‌లో ఇక్కడ 3 అనేది ఇక్కడ ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ సిక్స్త్ బ్లాక్‌లో గూడా ఒకే సింగిల్ ఉంది. హిడెన్ సింగిల్. సిక్స్త్ బ్లాక్‌లో. సో, ఇక్కడ గూడా మనం 3 అనేది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. సో, ఇంకా హిడెన్ సింగిల్స్ ఏం లేవు. నెక్స్ట్ 4కెళ్ళిపోదాం. ఇక్కడ 4 చూస్తే మీకు థర్డ్ బ్లాక్‌లో సింగిల్ 4 ఉంది. సో, ఇక్కడ మనం 4 అనేది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. అలాగే
4th బ్లాక్‌లో సింగిల్‌గా ఉంది 4. సో, ఇక్కడ కూడా మనం ఫిలప్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా 4. మళ్ళీ 7th బ్లాక్‌లో సింగిల్‌గా ఉంది 4. ఇక్కడ కూడా మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. సో, ఇంకా 4 అనేది అయిపోయింది. 4 అనేటివి అన్నీ ఫిలప్ అయిపోయాయి. సో, 4 అనేది ఇంక మనము పట్టించుకోక్కర్లేదు. నెక్స్ట్ 5కెళ్ళిపోదాం. 5 అనేది ఫస్ట్ బ్లాక్‌లో ఉంది చూడండి. ఫస్ట్ బ్లాక్‌లో సింగిల్‌గా హిడెన్ సింగిల్ ఉంది. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ థర్డ్ బ్లాక్‌లో హిడెన్ సింగిల్‌గా ఉంది. ఓకే. హిడెన్ సింగిల్ అంటాం అన్నమాట దీన్ని. నేకెడ్ సింగిల్ అంటే అదొక్కటే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది గదా! ఇక్కడ 6 అనేది నేకెడ్ సింగిల్. అంటే అదొక్క నంబరే ఉండి ఇంక మిగతా నంబర్స్ ఉండకూడదు. దాన్ని నేకెడ్ సింగిల్ అంటాం. హిడెన్ ఏంటంటే ఒకటే నంబర్ ఒకే చోట ఒకే సెల్‌లో ఉండాలి. అక్కడ దాని చుట్టూ నంబర్స్ ఎన్నైనా ఉండొచ్చు. సో, అది హిడెన్ సింగిల్ అంటాం. సో, ఇక్కడ 5 అనేది మనం ఫిలప్ చేసుకుంటాం. ఓకే. అలాగే మీరు ఈ కాలమ్ అంతా చూడండి. ఫిఫ్త్ కాలమ్. ఫిఫ్త్ కాలమ్‌లో ఈ 5 అనేది నేకెడ్ సింగిల్. ఇదొక్కటే ఉంది. సో, ఇక్కడ మనం 5 అనేది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. 5. ఓకే. అది. ఇంక మళ్ళీ ఇక్కడ కూడా ఉంది చూడండి. సిక్స్త్ రోలో 5 అనేది 5 అనేది హిడెన్ సింగిల్‌గా ఉంది. సో, సిక్స్త్ రోలో 5 అనేది హిడెన్ సింగిల్‌గా ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 6కెళ్ళిపోదాం. 6 అనేది ఫోర్త్ బ్లాక్‌లో హిడెన్ సింగిల్‌గా ఉంది. సో, ఇక్కడ 6 అనేది డైరెక్ట్‌గా ఫిలప్ అయిపోతుంది. సో, క్యాండిడేట్ మోడ్‌లో ఏంటంటే ఇట్లా డైరెక్ట్‌గా మనం చేసుకుంటే డైరెక్ట్‌గా అన్నీ ఈజీగా ఫిలప్ అయిపోతాయి. అదే మనం నోట్స్ లేకుండా చేస్తే కొద్దిగా టైమ్ టేకింగ్ పడుతుంది. ఈ క్యాండిడేట్ మోడ్ ఏంటంటే ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది గేమ్. ఇప్పుడు 6 అనేది మళ్ళీ సెవెంత్ బ్లాక్‌లో చూడండి హిడెన్ సింగిల్‌గా ఉంది ఇక్కడ. సెవెంత్ బ్లాక్‌లో హిడెన్ సింగిల్. సో, ఇది ఫిలప్ చేసుకోవచ్చు 6. మళ్ళీ ఎయిత్ బ్లాక్‌లో నేకెడ్ సింగిల్‌గా ఉంది 6. సో, ఇక్కడ 6 అనేది మనం డైరెక్ట్‌గా ఇక్కడ ఫిలప్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకేం లేవు. మళ్ళీ 7కెళ్ళిపోదాం. 7 వచ్చేసి ఇక్కడ చూడండి నేకెడ్ సింగిల్ సిక్స్త్ బ్లాక్‌లో ఉంది. ఇక్కడ 7 అనేది వచ్చేస్తుంది. అది. మళ్ళీ హిడెన్ సింగిల్‌గా ఫోర్త్ బ్లాక్‌లో ఉంది. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా 7 అనేది ఇక్కడ ఫిలప్ చేసుకోవచ్చు. ఇది హిడెన్ సింగిల్ ఫోర్త్ బ్లాక్. మళ్ళీ హిడెన్ సింగిల్‌గా నైన్త్ బ్లాక్‌లో ఉంది. సో, ఇక్కడ డైరెక్ట్‌గా మనం ఫిలప్ చేసుకోవచ్చు. సో, ఇంకా అంతే అన్నమాట 7. నెక్స్ట్ 8కెళ్ళిపోదాం. ఇక్కడ 8 అనేది థర్డ్ బ్లాక్‌లో హిడెన్ సింగిల్‌గా ఉంది చూడండి. థర్డ్ బ్లాక్‌లో హిడెన్ సింగిల్. అలాగే ఫస్ట్ బ్లాక్‌లో హిడెన్ సింగిల్‌గా ఉంది. అది ఫిలప్ చేసుకుంటాం. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఆ! ఈ సెవెంత్ రోలో మళ్ళీ 8 అనేది హిడెన్ సింగిల్‌గా ఉంది చూడండి. ఈ మొత్తం సెవెంత్ రోలో 8 అనేది హిడెన్ సింగిల్. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ ఇక్కడ చూడండి నేకెడ్ సింగిల్‌గా ఉంది నైన్త్ బ్లాక్‌లో. నేకెడ్ సింగిల్‌గా ఉండేటివన్నీ డైరెక్ట్ ఫిలప్ అన్నమాట. ఇంకేం ఆలోచించక్కర్లేదు. సో, ఇక్కడ 8 అనేది డైరెక్ట్‌గా ఎళ్ళిపోతుంది. అలాగే ఇంకేమున్నాయి? ఇంకేం లేవు. అంతే. ఇక్కడ మళ్ళీ ఇంకొక నేకెడ్ సింగిల్‌గా ఉంది. సిక్స్త్ బ్లాక్‌లో. సిక్స్త్ బ్లాక్‌లో నేకెడ్ సింగిల్‌గా ఉంది కాబట్టి ఇక్కడ 8 వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ హిడెన్ సింగిల్‌గా ఫోర్త్ అయిపోయింది 8. సో, ఇది డైరెక్ట్‌గా అయిపోతుంది. సో, ఇదయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెవెంత్ బ్లాక్‌లో హిడెన్ సింగిల్‌గా ఫార్మ్ అయిపోయింది 8. సో, ఇక్కడ మనం ఫిలప్ చేసుకోవచ్చు. సో, 8 అనేటివి అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ 9కెళ్ళిపోదాం. 9 చూస్తే మీరు లాస్ట్ రోలో నైన్త్ రోలో హిడెన్ సింగిల్‌గా ఉంది 9. సో, ఇది మనం డైరెక్ట్‌గా ఇక్కడ
9 అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు. అలాగే 4th రోలో నేకెడ్ సింగిల్‌గా ఉంది 9. సో, నేకెడ్ సింగిల్ అని డైరెక్ట్ మనం ఫిల్అప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ రోలో హిడెన్ సింగిల్‌గా ఉంది 9. సారీ థర్డ్ బ్లాక్‌లో. థర్డ్ బ్లాక్‌లో హిడెన్ సింగిల్‌గా ఉంది 9. డైరెక్ట్‌గా ఫిల్అప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫస్ట్ బ్లాక్‌లో నేకెడ్ సింగిల్‌గా ఉంది 9. సో, డైరెక్ట్‌గా ఫిల్అప్ చేసుకోవచ్చు. నేకెడ్ సింగిల్ ఇది ఫస్ట్ బ్లాక్. మళ్ళీ ఇక్కడ లాస్ట్ బ్లాక్‌లో 9th బ్లాక్‌లో 9 అనేది హిడెన్ సింగిల్‌గా ఉంది. సో, ఇక్కడ 9 అనేది ఫిల్అప్ చేసుకోవాలి. సో, ఇంకా అంతే అండి. 9 అనేది అయిపోయింది. ఇంకా మిగతావన్నీ డైరెక్ట్ ఫిల్అప్ చేసుకోవచ్చు మనం. చూడండి ఇక్కడ 6 ఉంది గదా! 6 అనేది మనం డైరెక్ట్‌గా ఇలా ఫిల్అప్ చేసుకోవచ్చు. నేకెడ్ సింగిల్‌గా ఉంది కాబట్టి ఇది డైరెక్ట్‌గా ఫిల్అప్ అయిపోతుంది 6. ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6 ఎక్కడైతే నేకెడ్ ఉన్నాయో అన్ని నేకెడ్‌వన్నీ ఫిల్అప్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ 1 ఇక్కడ ఒక 1 నేకెడ్, ఇక్కడ ఒక 1 నేకెడ్, ఇక్కడ ఒక 1 నేకెడ్, ఇక్కడ ఒక 1 నేకెడ్. నెక్స్ట్ 2 ఇక్కడ ఒక నేకెడ్ 2, ఇక్కడ ఒక నేకెడ్ 2, ఇక్కడ ఒక హిడెన్ సింగిల్ 2గా సెకండ్ బ్లాక్‌లో ఉంది 2. ఓకే. నెక్స్ట్ 3 ఏమైనా ఉందా? ఇక్కడ మళ్ళీ హిడెన్ సింగిల్‌గా ఉంది సెకండ్ బ్లాక్‌లో 3. సో, ఇక్కడ ఫిల్అప్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ హిడెన్ సింగిల్‌గా ఉంది 8th బ్లాక్‌లో 3. ఇక్కడ ఫిల్అప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 5 ఇక్కడ నేకెడ్ సింగిల్‌గా ఉంది. ఇక్కడ హిడెన్ సింగిల్‌గా ఉంది 5th బ్లాక్‌లో. 5 నెక్స్ట్ 7 వచ్చేసి ఇక్కడ ఒక నేకెడ్ సింగిల్‌గా ఉంది. ఇక్కడ ఒక హిడెన్ సింగిల్‌గా ఉంది సెకండ్ బ్లాక్‌లో. సారీ 2 ఉన్నాయి. 2 ఉన్నాయి కాబట్టి ఇది లీవ్ చేయాలి మీరు. మీరు ఈ సెకండ్ బ్లాక్‌లో 7, 9 అవి 2 ఉంటే మనం ఏం ఫిల్అప్ చేయకూడదు అలాగా. అది వదిలేయాలి. అది నేకెడ్ పెయిర్ అంటాం. ఏవైతే 2 సేమ్‌గా ఉన్నాయో దాన్ని నేకెడ్ పెయిర్ అంటాం అన్నమాట. ఇక్కడ చూడండి నేకెడ్ సింగిల్‌గా ఉంది ఇక్కడ 7. ఫిల్అప్ చేసుకోండి ఇది. ఇక్కడ ఫిల్అప్ చేసుకుంటే ఇక్కడ ఇది 7 పోయింది. ఇక్కడ 7 వస్తుంది. సో, ఇది ఇప్పుడు హిడెన్ సింగిల్ సెకండ్ బ్లాక్‌లో. సో, ఇది డైరెక్ట్‌గా మనం ఫిల్అప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలినవేంటి 9 ఒకటే ఉన్నాయి. సో, 9 అనేది డైరెక్ట్ ఫిల్అప్. నేకెడ్ సింగిల్. ఇక్కడ ఒక నేకెడ్ సింగిల్. సో, అయిపోయింది. పజిల్ అనేది సాల్వ్ అయిపోయింది. సో, ఇలా సాల్వ్ చేయొచ్చండి పజిల్. సో, క్యాండిడేట్ మోడ్‌లో ఇలా సింపుల్‌గా మనం సాల్వ్ చేసుకోవచ్చు మనం. సో, ఈ విధంగా మనము ఈ పజిల్ అనేది మనం సాల్వ్ చేసాము. అలాగే మనము ఈ క్యాండిడేట్ మోడ్‌లో కొద్దిగా ఈజీగా ఉంటుంది. కొద్దిగా సాల్వింగ్ ప్రాసెస్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో, ఈరోజు మనం ఒక శేషాద్రి ప్రసన్న ఒక గ్రాండ్ మాస్టర్ డిజైన్ చేసిన పజిల్ మనం ఈరోజు సాల్వ్ చేసాం. అలాగే మనము నెక్స్ట్ సెషన్‌లో ఇంకో మంచి పజిల్‌తో మంచి మాస్టర్ గ్రాండ్ మాస్టర్ పజిల్ డిజైన్ చేసిన పజిల్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.